వారందరికీ చెప్పవలసిన మాట అంటే, మనలను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకున్న యేసుక్రీస్తు ప్రభువారు మరలా రానయ్యుంటున్నాడు. Many years ago, చాలా సంవత్సరాల క్రితము we went for some opener in Punjab, మేము పంజాబ్ లో ఒక బహిరంగ సువార్తకు వెళ్ళాము. near Golden Temple. ఆ యొక్క గోల్డెన్ టెంపుల్ దగ్గర We were preaching the gospel. మేము సువార్త చెప్తున్నాము. When I was asked, I was bothered to speak of the return of the Lord. నేను ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ గురించి చెప్పమని నన్ను అడిగినప్పుడు, I spoke on the return of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ గురించి అక్కడ నేను చెప్తూ వచ్చాను. The message was ended. నా యొక్క వాక్యం అయిపోయిన తర్వాత Sick gentlemen came to me. ఒక సిక్ Lot of sick gentlemen. అనేక మంది సిక్ మతస్థులు నా దగ్గరకు వచ్చారు. Yeah, Jesus Messiah, hallelujah. యేసుక్రీస్తు ప్రభువారు మరలా వస్తున్నారా? He died on the cross. ఆయన శిలువలో చనిపోయాడు కదా, Is he going to come again? ఆయన మరలా వస్తాడా? I said, that is what I read from the word of God. నేను అన్నాను, దేవుని యొక్క వాక్యంలో అదే చదివాను అన్నాను. Then again I showed some scriptures. మరలా కొన్ని వాక్యములు చూపించాను. And all the Bibles that we have took for campaigning, all the Bibles were sold like hot cakes there. మేము అక్కడ బహిరంగ సువార్త కొరకు ఏవైతే బైబిల్ అమ్మటానికి తీసుకుని వెళ్ళామో అవన్నీ కూడా ఎంతో ఆసక్తిగా అందరూ కొనేసుకున్నారు. Many people in this world, they are ignorant of this fact. ఈ యొక్క లోకంలో అనేక మంది ఈ సత్యమును ఎరగని వారుగా ఉన్నారు. Anything that is happening in the world is linked with what has been said in the word of God. ఈ యొక్క లోకంలో జరుగుతున్న సంఘటనలన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలో ఉంచబడినవి అని చెప్పబడినవి. Lord said, ప్రభువు అన్నాడు, when I would come, these signs would be there. నేను మరలా వచ్చినప్పుడు ఈ సూచనలన్నీ జరుగుతాయి He అన్నాడు. did not tell about the time when he would come. ఆయన ఎప్పుడు వస్తాడో సమయం చెప్పలేదు, But these are the signs when I would come. కానీ నేను మరలా వచ్చినప్పుడు ఇవి సూచనలు అని And చెప్పాడు. those who are conversant with the word of God, you know, these are already happening. ఎవరైతే దేవుని యొక్క వాక్యమును గ్రహింపు కలిగి ఉన్నవారో, అవగాహన ఉన్నవారో, ఇవన్నీ కూడా జరుగుతున్నట్టుగా మీకు తెలుసు. Such things are increasing leaps and bounds. ఇవన్నీ కూడా దినదినము ఎంతో విస్తరణగా జరుగుతూ ఉంటున్నాయి. So the time is matured for the coming of the Lord. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ కొరకు ఆ సమయము ఎంతో సమీపించిందిగా ఉంటుంది. The question is, ప్రశ్న ఏమిటంటే, are you ready? నువ్వు సిద్ధంగా ఉన్నావా? Are you ready? నువ్వు సిద్ధంగా ఉన్నావా? Have you ever asked your friend ఎప్పుడైనా నీ స్నేహితుడిని నువ్వు అడిగావా? when you phoned up? నువ్వు ఫోన్ చేసినప్పుడు I say hello. హలో అంటాము. Yes, brother Peter, how are you? బ్రదర్ పీటర్ ఏ విధంగా ఉన్నారు? Then have you asked, are you ready? ఎప్పుడైనా అడిగారా నువ్వు సిద్ధంగా ఉన్నావని? Are you ready? నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు సిద్ధంగా ఉన్నావని అడిగావా? I don't see such conversation takes place. అలాంటి సంభాషణ జరగడం నేను ఎప్పుడు చూడలేదు. But there are some set of people in the world. కానీ లోకంలో కొద్ది గుంపు చెందిన వారు They ఉంటున్నారు. are always conscious of the coming of the Lord. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ గురించి ఎప్పుడు జాగ్రత్తగా He said, I will come like a thief. ఆయన అన్నాడు, నేను దొంగ వలె వస్తానన్నాడు. So we should always be alert and be ready for the coming of the Lord. కాబట్టి ప్రభు యొక్క రాకడ కొరకు మనము మెలకువగా సిద్ధముగా ఉండాలి. So we should increase more and more in our Christian traits, Christian characteristics. కాబట్టి మన యొక్క క్రైస్తవ గుణ లక్షణములలో దినదినము కూడా అభివృద్ధి పొందే వారముగా ఉండాలి. Our love for others should abound more and more. ఇతరుల పట్ల మన యొక్క ప్రేమ దినదినము కూడా అభివృద్ధి పొందేదిగా ఉండాలి. Another important thing is, ఇంకో ప్రాముఖ్యమైన in విషయము, the faith that we have in Christ should also be, we should be abounding more and more. యేసుక్రీస్తు ప్రభులో ఉండే విశ్వాసములో కూడా దినదినము కూడా అభివృద్ధి పొందే వారముగా ఉండాలి. Romans chapter 1, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము verse 17. 17వ వచనము. 1:17. 1వ అధ్యాయము 17వ వచనము. For therein is the righteousness of God revealed from faith to faith, as it is written, the just shall live by faith. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. అంతకంతకు విశ్వాసము కలుగునట్లు. అంతకంతకు విశ్వాసము కలుగునట్లు. So from faith to faith you should increase. కాబట్టి అంతకంతకు విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి ఎదగాలి. What does it mean? దాని అర్థం ఏంటి? Our dependence upon the Lord should increase, multiply day after day. ప్రభు పట్ల మనము ఆదరణ పడే విధానములో అది దినదినము ప్రతి దినము కూడా విస్తరిస్తూ ఉండాలి. All of us in so many ways we have experienced God's faithfulness. మన జీవితంలో మనందరం ఏదో కోణములో దేవుని యొక్క నమ్మకత్వమును మనము అనుభవిస్తూ వచ్చాము. When we trusted Him, మనము ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు, ఆయన పైన ఆధారపడినప్పుడు, when we looked unto Him, ఆయన వైపు మనము చూసినప్పుడు wondrous things have happened unto us. మన జీవితంలో అద్భుత కార్యములు జరిగాయి. We read in Psalm 34 verse 5. మనము 34వ కీర్తన 5వ వచనంలో చూస్తాము. They looked unto Him and were lightened; their faces were not ashamed. ఎందరైతే ఆయన వైపు చూసిరో వారందరికీ వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడూ లజ్జింపలేదు. Those who look
look unto him, they will never ever be let down. ఎవరైతే ఆయన వైపు చూస్తారో ఎప్పుడు కూడా వారు లజ్జింపనేరరు. Situations may be very difficult and tough to face. పరిస్థితులు ఎంతో కఠినముగా సవాలుకరంగా ఉండవచ్చు. But ultimate victory is for God's people. కానీ దేవుని యొక్క ప్రజలు చివరిలో విజయమును పొందేవారుగా ఉంటారు. Zerubbabel has laid the foundations of his house. ఎందుకంటే జెరుబ్బాబెలు ఈ యొక్క మందిరం యొక్క పునాదులు లేపాడు. We read that in Zechariah chapter 4 verse 9. మనం జెకర్యా గ్రంథము 4:9 వచనంలో చదువుతాము. His hands also will finish it, it says there. ఆయన యొక్క హస్తములు కూడా దాన్ని సంపూర్తి చేస్తాయని రాయబడింది. In between there will be disturbances. ఈ యొక్క మధ్యలో కలవరములు ఉంటాయి. Lord said, I will build my church. ప్రభు అన్నాడు కదా, నా సంఘమును నేను కడతానన్నాడు. ఎవరు ఆ మాటలు అన్నది? Lord Jesus Christ himself said. యేసుక్రీస్తు ప్రభువే మాటలు అన్నాడు. God said, I will build my church. ప్రభువు సెలవిచ్చిన మాట, నా సంఘమును నేను కడతాను. Then immediately said, వెంటనే ఆయన అన్నాడు, gates of hell. పాతాళ లోకపు ద్వారములు. Why he has to say that? ఎందుకు ఆ మాట చెప్పాలి? When he is building, ఆయన కట్టేటప్పుడు he is the Almighty God, ఆయన సర్వశక్తుడైన everlasting Father, నిత్యుడైన తండ్రి, King of kings, రాజుల Lord రాజు, of lords. ప్రభువుల ప్రభువు. He said, I will build my church. ఆయన అన్నాడు, నా సంఘమును నేను But కడతానని. yet, the gates of hell would be there. అయినప్పటికీ కూడా పాతాళ లోకపు ద్వారములు ఉంటాయి. But they cannot prevail against it. కానీ అవి దాని ఎదుట నిలవనేరవు. We need to understand these things. ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకోవాలి. Problems would be there. సమస్యలు ఉంటాయి. In these problems, we have to score a goal. ఈ యొక్క సమస్యల్లోనే మన యొక్క గురిని చేరుకోవాలి. Opposition is an opportunity. చూడండి, వ్యతిరేకత అవకాశము. In football, ఫుట్బాల్ లో nowadays Euro football is going on. యూరోప్ ఫుట్బాల్ ఈ దినాల్లో జరుగుతుంది. Europe football. యూరోప్ లో జరుగుతుంది. 11 players that side, 11 players this side. 11 మంది ఆటగాళ్ళు అట్టుంటారు, 11 మంది ఇట్టుంటారు. Ronaldo, Cristiano, రొనాల్డో, క్రిస్టియానో, Messi, Lionel Messi, మెస్సీ, and Ronaldinho is not there now. ఇప్పుడు రొనాల్డో So many players are playing. ఆ విధంగా చక్కటి ఆటగాళ్ళు నైపుణ్యత Now, కలిగిన how వాళ్ళు do they do? వారు ఏ విధంగా They చేస్తారు? dribble past the opposition. వారు ఏం చేస్తారంటే ఆ బంతిని ఎదుటి వ్యతిరేకంగా ఉన్న వారితో తప్పించుకొని వెళ్తారు. Imagine there is no opposition. ఊహించండి, అసలు ఎదురుగా ఆడేవారే లేరనుకోండి. Then what is the game? అసలు ఆటేముంటుంది? ఇంకా Which play for that? అసలు ఆటే ఉండదు. You ought to have opposition. మీరు ఖచ్చితంగా వ్యతిరేకులు ఉండాలి. That's why God has kept opposition. అందుకొరకే వ్యతిరేకులను దేవుడు ఉంచాడు. You know why? ఎందుకో తెలుసా? That you may be tried and tested again and again, so that you could become మేలిమి బంగారం. మీరు మీరు మరణ పరీక్షించబడి శోధించబడుతుంటారు. ఎందుకంటే మేలిమి బంగారముగా మార్చబడాలి. I love sufferings. నాకు శ్రమలంటే ఇష్టము. I love tsunamis. After tsunamis hit me, I love it. నాకు సునామీ తర్వాత సునామీ తాకుతుంటే నాకు ఇష్టము. Oh, I enjoy them. నేను దాంట్లో ఆనందిస్తాను. Because I have learned in my life. ఎందుకంటే నా జీవితంలో నేర్చుకున్న When పాఠము. you are pressed too hard, that is the time Christian faith, Christian character should emerge of your life. ఎంత ఒత్తిడితో మీరు అణచబడుతుంటారో, ఎంత ఒత్తిడి మీ పైన ఉంచబడుతుందో అప్పుడు క్రైస్తవ గుణలక్షణములు, ఆత్మీయమైన గుణలక్షణములు సువాసన వలె వెదజల్లుతూ ఉండాలి. అరే వాట్ ఆర్ ఛాన్సెస్. కవియన We read in Acts chapter 15 verse 26. అపోస్తల కార్యములు 15:26 మనం చూస్తాము. The testimony of Apostle Paul and Barnabas. అపోస్తలుడైన పౌలు యొక్క సాక్ష్యము, బర్నబా యొక్క సాక్ష్యము చూస్తాము. Men hazarded their life, men that have hazarded their life for the name of Lord Jesus Christ. In 25 in Telugu. అపోస్తల కార్యములు 16:25లో ఆ మాట ఉంటుంది. మనుషులు ఏర్పరిచి వారు దేవుని యొక్క నామమును బట్టి వారిని అభ్యంతరపరుస్తూ వచ్చారు. అప్పగించు అయిందా? యేసుక్రీస్తు నామం కొరకు తమను తాము అప్పగించుకొనిన వారు. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకొనిన వారు. That's why I say for all those preachers, అందుకొరకే బోధకులందరితో చెప్తుంటాను, get that golden thread that passes through the verse. దేవుని యొక్క వాక్యము గుండా ఆ యొక్క బంగారపు యొక్క ఆ తీగ వెళ్తూ ఉంటుంది. అది పట్టుకోవాలి. Then you will have a message. అప్పుడు వర్తమానం వస్తుంది. Men that have hazarded their life, men that have risked their life, men that have sacrificed their life for the sake of the gospel of the Lord. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త ప్రకటించుట కొరకు మనుషులు తమను తాము అప్పగించుకున్న వారు, మనుషులు తమను తాము సమర్పించుకున్న వారుగా మనము చూస్తాము. Because they have that promise for before them. ఎందుకంటే వారి ఎదుట వాగ్దానం ఉంచబడింది. Behold, I am with you even to the end of the world. ఇదిగో భూమి సమస్తము యుగాంతము వరకు నేను మీకు తోడుగా ఉన్నాను. That in Acts, Matthew's Gospel, chapter 28. మనం అది మత్తయి రాసిన సువార్త 28:18లో చదువుతాము. All power is
is given unto me both in earth and also in heaven. అంటాడు కదా, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. Then he said in verse 20, దాని తర్వాత 20వ వచనంలో అంటాడు, I will be with you, lo, I am with you always. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడుగా ఉంటాను. Thereby he linked his omnipotence, his power to their impotence, with their weakness, with their shortcomings. కాబట్టి ఆయన సార్వభౌమమైన ఆయన అధికారమును పరిమితి కలిగిన ఈ యొక్క జీవితంలో పరిమితి కలిగిన ఈ యొక్క పరిస్థితుల్లో ఆయన అమర్చిన వాడుగా You have ఉన్నాడు. been connected to that power. మనము ఆ యొక్క అధికారం ఆ శక్తికి మనం సంబంధం కలిగిన That is వారు. what has happened in the first century. మొదటి శతాబ్దంలో అది జరిగింది. Apostles of old, అపోస్తలులు ఆది who అపోస్తలులు risked their life వారి జీవితంలో ప్రతిగా పెట్టిన because వారు. of that continuous, consistent faith they had on God. వారు దేవుని పట్ల ఎడతెగని కొనసాగుతున్న విశ్వాసం They కలిగిన depended కారణాన్ని upon బట్టి that promise. వారు ఆ వాగ్దానము పైన ఆధారపడ్డారు. Oh, I am with you always. ఇదిగో సదాకాలము నేను మీకు తోడుగా ఉన్నాను. Whenever I read that verse, I remember one incident I read in a Christian magazine. నేను ఈ యొక్క మాటను చదివినప్పుడల్లా కూడా ఒక క్రైస్తవ మ్యాగజైన్ లో చదివిన ఒక సందర్భాన్ని జ్ఞాపకం Lo, I తెచ్చుకుంటున్నాను. am with you always. ఇదిగో సదాకాలము మీకు తోడుగా ఉన్నాను. Once a Chinese boy came to the pastor. ఒకసారి ఒక చైనీస్ అబ్బాయి సేవక్ పాస్టర్ దగ్గరికి వచ్చాడు. Sir, sir, my name is in the Bible. అయ్యా నా పేరు బైబిల్లో ఉంది. Hey, Chinese names cannot be in the Bible. అరే చైనీస్ పేరు బైబిల్ ఏ విధంగా ఉంటుంది? Chu, Ki, Fu. చూకి కు ఏదో ఉంటుంది కదా. Then how can your name be in the Bible? నీ పేరు ఏ విధంగా ఉంటుంది బైబిల్లో? Oh, sorry, it is in the Bible. లేదయ్యా బైబిల్లో నా పేరుంది. Hey, ఎక్కడుందిరా? ఎక్కడుంది? Then he showed this verse. అప్పుడు ఈ మాటను చూపించాడు. ఏంటి? ఏంటన్నమాట? Matthew's Gospel 28:1-20. మత్తయి రాసిన సువార్త 28:20. Lo, I am with you always. లో ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో అయితే ఇదిగో అన్న మాట ఉంటుంది. He said, Lo is my name, sir. అయ్యా నా పేరే లో అయ్యా. So his name is there, he said. కాబట్టి నా పేరు బైబిల్లో ఉంది. See, implicit faith. చూడండి చిన్నిపాటి Innocent faith. ఎంతో అమాయకపు So విశ్వాసము. put Lo, your name in that. ఇప్పుడు ఆ లో ఇదిగో అన్న స్థానంలో మీ పేరు ఉంచండి. He is with you. ఆయన మీకు తోడుగా Go ఉన్నాడు. and serve the Lord. మీరు వెళ్ళి దేవుని సేవించండి. Express his love, unlimited love into the world. ఆయన యొక్క అపరిమితమైన ప్రేమను ఈ లోకంలో విదజల్లే వారముగా You ఉండాలి. will enjoy that unspeakable and full of glory, that love in your heart. చెప్పన సత్యము మహిమాయుక్తమైన ఆయన గొప్ప ప్రేమను నీ జీవితంలో నువ్వు అనుభవిస్తూ ఉంటావు. So we ought to increase in faith. కాబట్టి విశ్వాసములో అభివృద్ధి పొందే వారముగా ఉండాలి. Day after day. దినదినము You should multiply that faith on God more and more. మనము దేవుని పట్ల కనుపరిచే ఆ విశ్వాసములో అభివృద్ధి పొంది విస్తరింపజేసే వారముగా ఉండాలి. Because when the Lord would come again, ఎందుకంటే మరలా ప్రభువు వచ్చినప్పుడు He is not going to see what skills and what things that you have. ఏ తలాంతులు లేదా ఏవి నీ ఎదుట ఉన్నాయో అవి చూడడు. He is going to see one thing very important. ఆయన ఒక్క విషయము అది ఎంతో ప్రాముఖ్యమైనది దాన్ని చూస్తాడు. Faith in Him. ఆయన యందు కలిగి ఉన్న విశ్వాసము. Luke's Gospel, లూకా సువార్త chapter 18, 18వ అధ్యాయము verse 8. 8వ వచనము. Luke's Gospel, chapter 18, verse 8. లూకా సువార్త 18వ అధ్యాయము. బైబిల్ చూడమ్మా. మమ్మల్ని చూసి మీకేమన్నా బైబిల్ చూడండి. దయచేసి చదివేటప్పుడు మీ బైబిల్ను మీరు గమనించండి. Luke's Gospel 18, verse 8. లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనము. Second portion of that verse. ఆ యొక్క వాక్యంలో రెండవ భాగము. Nevertheless, when the Son of Man cometh, shall he find faith on the earth? ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా. What does it mean? దాని అర్థం ఏంటి? He is going to see whether you are in faith or not. ఆయన నువ్వు విశ్వాసంలో ఉన్నావా లేదా అని చూస్తాడు. By grace through faith you are saved, according to Ephesians 2:8. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా కృప ద్వారా విశ్వాసము ద్వారా నువ్వు రక్షించబడ్డావు. You dwell in that faith. ఆ యొక్క విశ్వాసంలో నిలిచి ఉండి Do you continue in faith? ఆ విశ్వాసంలో కొనసాగుతున్నావా? That is what God is expecting from us. దేవుడు మన నుండి కోరుకునేది అదే. How did we get that faith? ఆ యొక్క విశ్వాసం ఏ విధంగా వచ్చింది? Romans chapter 10, verse 17. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనము. Faith cometh by hearing, and hearing by the word of God. వినుట ద్వారా విశ్వాసము, ఆ వినుట మాటలు దేవుని యొక్క వాక్యము మాటలై ఉంటున్నాయి. Through word of God, faith was inculcated by the power of the Holy Spirit. దేవుని యొక్క వాక్యము వినుట ద్వారా పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో ఆ యొక్క మాటలు మనలో అమర్చబడ్డాయి. Otherwise we were also groping in darkness, according to 2 Corinthians 4:4. లేదంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4లో అంధకారములో మనము సంచరిస్తున్న వారు. God of this world has blinded our hearts. ఈ యొక్క లోకపు అధికారి మన యొక్క మనోనేత్రంలో అంధకారం But by the ఉన్నాయి. ministry of the word of God, కానీ దేవుని యొక్క వాక్యానుసారముగా maybe you are listening to the word, బహుశా మీరు దేవుని యొక్క వాక్యము or you వింటున్నారేమో, read some tract, లేదంటే ఏ కరపత్రాల్లో చదువుట ద్వారా your eyes were opened, మీ యొక్క కన్నులు తెరవబడ్డాయి. and you could see the glory of God. మీరు అప్పుడు ఆయన మహిమను You చూడగలిగారు. can see the cross and the Christ.
మీరు క్రీస్తును సిలువను చూడగలిగారు. You could understand that. You could understand that wonderful truth. మీరు ఆ అద్భుతమైన సత్యమును అర్థం చేసుకున్నారు. Christ on the cross or cross of the Christ is the greatest meeting place in the world. ఈ యొక్క లోకంలో సిలువ పైనుండు క్రీస్తు, ఆ సిలువ యొక్క క్రీస్తు గొప్ప కలుసుకునే చోట ఉంటుంది. There sinners come and get transformed as saints. పాపులు వచ్చి అక్కడ మార్చబడి పరిశుద్ధులుగా చేయబడతారు. So we ought to have that faith on him. కాబట్టి మనము ఆ విశ్వాసమును ఆయన పట్ల కలిగి ఉండాలి. Initially by the word of God we got that faith. దేవుని యొక్క వాక్యమును వినడం ద్వారా, వాక్యము ద్వారా విశ్వాసం వచ్చింది. Furthermore, if you want to see, ఇంకా మనము కొద్దిగా ముందుకు వెళ్ళి see చూస్తే concerning Rahab's faith. రాహాబు యొక్క విశ్వాసం చూడాలి. Joshua chapter 2, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయములో 10 and 11 if you read, మనము 9, 10, 11 there వచనాలు he says, చదివినప్పుడు we have heard how great things the Lord has done in your midst. దేవుడు ప్రభువు మీ మధ్యలో ఇలాంటి గొప్ప కార్యములు చేశాడు, మేము విన్నాము అంటారు. We have heard, she says, we have heard. ఆమె అంటుంది మేము విన్నాము. At that time there was no Bible, ఆ సమయంలో బైబిల్ లేదు, not even parchments at that time. లేదంటే ఆ సమయంలో వేరే సదుపాయాలు ఏవి కూడా లేవు. There are no parchments that Isaiah had, even Apostle Paul had. ఏషియా ప్రవక్త అవన్నీ కూడా వారికి కలిగి ఉన్న ఆ యొక్క పాత నిబంధన లేఖనములో Yeah. So they did not have that also. అవి కూడా వారి యొక్క లేవు. The word of God spread like wildfire through the word of mouth. దేవుని యొక్క వాక్యము అగ్ని వలె నోటి మాట ద్వారా విస్తరించబడుతూ వచ్చింది. What God has done in the midst of the children of Israel was transmitted through the word of mouth everywhere. That was the talk of the town. దేవుడు ఇశ్రాయేలీయులు తన ప్రజల పట్ల వారి జీవితంలో ఏవైతే అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేశాడో నోటి మాట ద్వారా అవన్నీ వ్యాప్తిస్తూ వచ్చాయి. Hey, what wonders he is doing. ఆయన ఇలాంటి అద్భుతాలు చేస్తున్నాడు. So that is how Rahab believed. ఆ విధంగా రాహాబు విశ్వాసం వచ్చింది. So through word of God faith was inculcated in our life. కాబట్టి దేవుని యొక్క వాక్యము ద్వారా విశ్వాసము మనలో నాటబడింది. Now word of God says దేవుని యొక్క వాక్యంలో that we రాయబడింది should continue in that faith. మనము ఆ విశ్వాసంలో కొనసాగాలి. Apostles exhorted believers according to Acts chapter 14 verse 22 continue in faith. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనంలో ఆధారం చేసుకొని అపొస్తలులు విశ్వాసులను హెచ్చరిస్తూ వచ్చారు. ఆ విశ్వాసంలో కొనసాగాలి. కొనసాగుడి, అది that is the main thing. కొనసాగుడి అది చాలా Then ప్రాముఖ్యమైనది. how can we continue in faith? ఏ విధంగా విశ్వాసంలో It is కొనసాగలుగుతాము? only through the word of God. దేవుని యొక్క వాక్యము ద్వారానే సాధ్యము. By nothing else. ఇంకా ఏది వల్ల కూడా That is సాధ్యం why కాదు. meditation on the word of God is of paramount importance in believers' life. అందుకనే విశ్వాస యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యమును ధ్యానించడము ఎంతో గొప్ప అవసరత, ప్రాముఖ్యత ఉంటుంది. John's Gospel యోహాను రాసిన సువార్త chapter 8 verse 31. 8వ అధ్యాయం 31వ వచనము. John's Gospel 8:31. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 31వ If ye వచనము. continue in my word, then are ye my disciples. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులయ్యుందురు. Hey, what a word. ఎలాంటి మాట? That means in order to continue in faith, we should continue in the word of God. విశ్వాసంలో కొనసాగుట కొరకు దేవుని యొక్క వాక్యములో కొనసాగాలి. That is the beauty of the first batch of the believers. అది మొదటి శతాబ్దం యొక్క విశ్వాసులలో ఉండే మర్మమది. You read the familiar verse in Acts chapter 2 verse 42. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42 మనకెంతో పరిచయమైన వాక్యం అది. They continued. వారు కొనసాగు. వారు ఎవరు? 41. 41వ వచనం. Around 3,000 souls were saved. అక్కడ 3000 ఆత్మలు రక్షించబడ్డాయి. And immediately says varu, that means they, those who are saved. దాని తర్వాత వారు అనగా ఎవరైతే రక్షించబడ్డారో వారు. Those who are saved continued in the word of God. రక్షించబడిన వారు దేవుని యొక్క వాక్యములో కొనసాగారు. Continued in the fellowship. సహవాసంలో కొనసాగారు. Continued in the breaking of bread. రొట్టె విరుచుటలో కొనసాగారు. Continued in prayer. వారు ప్రార్థనలో That కొనసాగారు. is how they could turn the world upside down. ఆ విధంగా లోకమును వారు తలక్రిందులు చేయగలిగారు. Now what is happening to us? ఈ దినాల్లో ఏం జరుగుతుంది? The world is running us upside down. లోకము మనల్ని తలక్రిందులుగా And చేస్తుంది. that is why there is so much of confusion and chaos everywhere. అందుకొరకే ఎక్కడ చూసినా కలవరము, పోరాటాలు. We are not able to fulfill the word of God. దేవుని యొక్క వాక్యమును మనము నెరవేర్చలేకపోతున్నాము. According to the word we should live. దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించాలి. So in faith we should multiply. కాబట్టి విశ్వాసంలో అభివృద్ధి పొందాలి. In faith we should abound more and more. విశ్వాసంలో దినదినము అత్యధికముగా ఎదుగుతూ ఉండాలి. Because when he would come again, ఎందుకంటే ఆయన మరలా that is వచ్చినప్పుడు what he wanted to see, whether you are in faith. మీరు విశ్వాసంలో ఉన్నారా లేదా అని అదే ఆయన చూస్తాడు. 2 Corinthians 2 కొరింథీయులకు రాసిన Chapter పత్రిక 13 13వ అధ్యాయం verse 5. 5వ వచనం. Examine
yourselves whether ye be in faith. మీరు విశ్వాసములో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొని శోధించుకొని చూసుకొనుడి. విశ్వాసములో ఉంటే ఎట్లుంటుంది? విశ్వాసములో ఉంటే ఏ విధంగా If ఉంటుంది? you continue in viswas, if you continue in faith, what type of believer you would be? విశ్వాసములో కొనసాగితే ఎలాంటి విశ్వాసులుగా మనం ఉంటామో Are we like that? ఆ విధంగా ఉన్నామా? That is what we have to examine ourselves. అదే మన జీవితంలో పరీక్షించుకోవాలి. God has done great things in our life. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. I experienced great things in my life. నా జీవితంలో దేవుని యొక్క గొప్ప కార్యాలు So also many చూశాను. of you would have experienced great things from the అదే Lord. విధంగా మీరు కూడా అనేక మంది మీ జీవితంలో దేవుని యొక్క గొప్ప కార్యాలు అనుభవించి But ఉండవచ్చు. in God's sight, కానీ దేవుని యొక్క దృష్టిలో whatever He has done already in your life, according to me, they are not sufficient. ఆయన మీ జీవితంలో ఏ కార్యములైతే చేశాడో అవి సరిపోవు. Already చేసినాడు. ఇప్పటికే చేసిన కార్యములు So they are not sufficient. అవి సరిపోవు. You చాలా want to do much more than what He has already done. ఆయన ఏవైతే చేశాడో దానికన్నా అత్యధికముగా But your చేయాలనుకుంటున్నాడు. unbelief is coming as a great block. కానీ of that power. కానీ మీ యొక్క అపనమ్మకము అవిశ్వాసము ఆ శక్తి మీ జీవితంలో ప్రవేశించకుండా అడ్డుపడుతుంది. Matthew's Gospel, మత్తయి రాసిన సువార్త chapter 13, 13వ అధ్యాయము verse 58. 58వ వచనము. Because of their unbelief, they could not do more miracles. వారి యొక్క అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. See, read again. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. So when you read, you should emphasize that portion which is very important. ఏదైతే ప్రాముఖ్యమో ఆ మాటను మనము చాలా వారి జాగ్రత్తగా అవిశ్వాసమును బట్టి, వారి అవిశ్వాసమును బట్టి because of your unbelief, Lord is not able to do what He wants to do yet in your life. మీ యొక్క అవిశ్వాసమును బట్టి దేవుడు ఏదైతే ఆయన మీ జీవితంలో చేయాలనుకుంటున్నాడో ఆయన దాన్ని Your చేయలేకపోతున్నాడు. unbelief is becoming a stumbling block for yourself. మీ యొక్క అవిశ్వాసమే మీ జీవితంలో మీకు అడ్డుగోడగా మారింది. Word of God says దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. in 2 Thessalonians, 2 తెస్సలోనికీయులకు రాసిన chapter పత్రిక 3, verse 2. 2వ అధ్యాయము 3వ అధ్యాయం 2వ వచనం. 3వ అధ్యాయము 2వ వచనం. 2 Thessalonians, chapter 3, verse 2. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3:2. And that we may be delivered from unreasonable and wicked men, for all men have not faith. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపబడి నిమిత్తము మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు. For all men have not faith. అందరికీ విశ్వాసము లేదు. It is he is saying to whom? ఎవరితో అంటున్నాడు ఈ మాట? He is writing this Thessalonian believers. ఇది తెస్సలోనికలో ఉండే సంఘానికి రాస్తున్నాడు. During those days, their faith, their love, their that was tom-tommed all over Macedonia. ఆ దినాల్లో వారి యొక్క విశ్వాసమును గురించి వారి యొక్క ప్రేమను గురించి మాసిదోనియా అంతటా కూడా వ్యాపిస్తూ వచ్చింది. What is said concerning them? కానీ వారి గురించి ఏమంటున్నాడు? 2 Thessalonians, 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము verse 3. 3వ We are వచనము. bound to thank God always for you, brethren, as it is meet, because that your faith groweth exceedingly, and the charity of every one of you all toward each other abundantly. సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. What a wonderful testimony. ఎలాంటి అద్భుతమైన సాక్ష్యము. He said your faith groweth exceedingly. అంటున్నాడు కదా, మీ విశ్వాసము అభివృద్ధి పొందుతా ఉంది బహుగా. To that church Paul is writing, ఆ సంఘానికి రాస్తూ పౌలు అంటున్నాడు, all men have no faith. అందరికీ విశ్వాసం లేదు. We are so many here. మనం ఇక్కడ అనేక మంది ఉన్నాము. How many have that faith that we had initially? ఎంతమందికి ఆరంభములో ఉన్న విశ్వాసం ఇప్పుడు కూడా ఉంది? How many of are you able to live by faith? ఎంతమంది విశ్వాసమును ఆధారం చేసుకొని What జీవించుతున్నారు? God said, దేవుని యొక్క వాక్యంలో just రాయబడింది, shall live by faith. నీతిమంతులు విశ్వాసం మూలముగా జీవిస్తారు. I know one family, నాకు ఒక కుటుంబం తెలుసు. a mother and 2 children. తండ్రి, 2 పిల్లలు. They always pray. వారు ఎప్పుడు ప్రార్థిస్తారు. They pray for Hebron. వారు హెబ్రోన్ కొరకు They pray ప్రార్థిస్తారు. for the believers. వారు విశ్వాసుల కొరకు A ప్రార్థిస్తారు. small church they go to somewhere in Hyderabad. వారు హైదరాబాద్ లో ఒక చిన్న సంఘానికి They వెళ్తారు. pray for that church. ఆ సంఘం కొరకు They pray ప్రార్థిస్తారు. for Hebron. వారు హెబ్రోన్ కొరకు They pray ప్రార్థిస్తారు. for every ministry that is being held here. హెబ్రోన్ లో జరిగే ప్రతి పరిచర్య కొరకు ప్రార్థిస్తారు. And they are seeing answers to their prayer. వారి యొక్క ప్రార్థనకు వారు జవాబు చూస్తున్నారు. Very sincerely they pray. వారు యథార్థంగా ప్రార్థిస్తారు. They depend upon their Lord. వారు ప్రభు పైన There ఆధారపడతారు. is a total dependence upon the Lord. వారు సంపూర్ణముగా దేవుని పైన ఆధారపడతారు. And I can tell you and testify, wonders and miracles are happening in that family. నేను చెప్పి సాక్ష్యం ఇవ్వగలుగుతాను. ఆ కుటుంబంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు They జరుగుతున్నాయి. are hearing this. బహుశా వారి మాటలు వింటుండవచ్చు. They should abound more and more in faith. వారు విశ్వాసంలో బహుగా అభివృద్ధి పొందుతూ రావాలి. They will see much more than what they have already seen. వారు ఏదైతే చూస్తూ వచ్చారో ఇంకా అత్యధికముగా చూడాలి. Pray for others is a great spiritual
Christian virtue. ఇతరుల కొరకు ప్రార్థించడం అనేది ఒక చక్కటి క్రైస్తవ గుణ లక్షణమైనది. There is no note of faith in their life. వారి జీవితంలో విశ్వాసము అన్న మాట It is not there. అది లేదు. They are self-centered. వారు ఎప్పుడు కూడా స్వార్థంగా వారు స్వయమున చుట్టి ఉంటారు. వారు స్వార్థ ప్రియులు. My wife, నా భార్య, my husband, నా భర్త, my children, నా పిల్లలు, my grandparents, నా యొక్క మనవళ్ళు, my in-laws. మా యొక్క అత్త మామలు. Only family within the family. చూడండి, కుటుంబంలోనే They will not jump out of that circle. వారు ఆ యొక్క లో నుండి వారు బయటికి రారు. Totally self-centered. ఎప్పుడు కూడా వారు స్వయమును చుట్టి Pray for Hebron. హెబ్రోన్ కొరకు ప్రార్థించండి. Pray for Hebron. హెబ్రోన్ కొరకు God ప్రార్థించండి. will do wonders and miracles in the midst of God's people. దేవుని యొక్క ప్రజల మధ్యలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు. God gave me a promise on my birthday. దేవుడు నా పుట్టినరోజు జన్మదినాన ఒక వాగ్దానం And ఇచ్చాడు. I am seeing the results of that. నేను దాని యొక్క ఆ జవాబును నేను చూడగలుగుతున్నాను. Joel chapter 2. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము. He is trustworthy. ఆయన నమ్మదగిన దేవుడు. He is dependable. ఆయన పైన ఆధారపడటానికి యోగ్యుడు. He gives promise and also fulfills them. ఆయన వాగ్దానములు ఇచ్చి వాగ్దానాలను నెరవేరుస్తాడు. I have experienced that. నేను దాన్ని అనుభవించాను. You also have experienced it many times. మీరు కూడా మీ జీవితంలో అనేకసార్లు అనుభవించారు. Many times as Israel forgot everything, so also you are forgetting. కానీ ఇశ్రాయేలీయులు అనేక సందర్భాల్లో మర్చిపోయినట్టుగా మీరు కూడా మర్చిపోతుంటారు. I want to remind you. ఒక విషయం జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. He is trustworthy. ఆయన నమ్మదగిన దేవుడు. Depend upon him. ఆయన పైన ఆధారపడండి. Before you take part in the table of the Lord, ప్రభు యొక్క బలలో పాల్గొనడానికి ముందుగా examine this much. ఈ విషయంలో మీరు Whether పరీక్షించుకోండి. you are continuing in faith, మీరు విశ్వాసంలో కొనసాగుతున్నారా, or you have left that faith somewhere. లేదంటే ఆ విశ్వాసం ఎక్కడో విడిచిపెట్టారా? Read in 1 Timothy chapter 5 verse 12. మొదటి తిమోతికి రాసిన పత్రిక 5:12 మనం They have చదువుతాము. cast off their first faith. వారి యొక్క మొదటి విశ్వాసంను విడిచిపెట్టారు. They have cast off their first faith. వారి యొక్క మొదటి విశ్వాసంను విడిచిపెట్టారు. Revelation chapter 2:4. ప్రకటన గ్రంథం 2:4లో Cast off their first love. వారి మొదటి ప్రేమను విడిచిపెట్టారు. Revelation 2:5. ప్రకటన 2:5లో Cast off their first works also. వారి యొక్క మొదటి క్రియను కూడా When విడిచిపెట్టారు. you have lost faith, మీరు విశ్వాసము you కోల్పోయినప్పుడు have lost love. మీ ప్రేమను కోల్పోతారు. When you have lost faith and love, you have forgotten those wonderful works that you have been doing by the power of the living God. విశ్వాసంలో ప్రేమను మర్చిపోయినప్పుడు దేవుని యొక్క ప్రేమలో చేసిన అద్భుతమైన ఆశ్చర్య క్రియలను కూడా మీరు మర్చిపోతారు. Promises in the word of God. దేవుని యొక్క వాక్యములో అద్భుతమైన వాగ్దానాలు God ఉన్నాయి. gave you this promise. దేవుడి వాగ్దానం నాకు I ఇచ్చాడు. want to share it with you. నేను కూడా మీతో పంచుకుంటున్నాను. Joel chapter 2, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21. 21వ వచనం. Fear not, O land, be glad and rejoice, for the Lord will do great things. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. I am burdened to give the same promise to the Hebron. నేను హెబ్రోన్కి కూడా ఈ వాగ్దానం ఇవ్వాలని దేవుడు నాకు భారం ఇచ్చాడు. Be glad and rejoice. భయపడక సంతోషించి గంతులు For the వేయము, Lord will do great things యెహోవా గొప్ప కార్యములు చేసెను. beyond your imagination. మీ యొక్క ఊహకు మించినవి. I wrote down here. ఇక్కడ నేను రాసుకున్నాను. On 10th January 2022, God gave me this promise. 10వ జనవరి 2022వ సంవత్సరంలో దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు. And on 18th June also He gave me this promise. జూన్ 18న కూడా ఈ వాగ్దానం ఇచ్చాడు. And I could see the results immediately. నేను వెంటనే దాని యొక్క ప్రతిస్పందన చూడగలిగాను. And those families also have been seeing the results. ఆ యొక్క కుటుంబం కూడా దానికి కలిగిన ఆ యొక్క పరిస్థితులు కూడా చూడగలుగుతున్నారు. You should pray. మీరు ప్రార్థించాలి. We have to ask people these days. మనం ఈ దినాల్లో ప్రజలు ఏమని అడగాలంటే, మనలో మన మాట. మనలో మన మాట. When did you last pray? ఎప్పుడు నువ్వు చివరిగా ప్రార్థించావు? ఎప్పుడు ప్రార్థించావు? When did you have real quiet time with the Lord? దేవునితో నిజమైన మౌన క్షణమును ఎప్పుడు కలిగినావు? Go into the closet, shut the door and be with the Lord. మీరు మీ యొక్క గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని దేవునితో సమయాన్ని గడపండి. తలుపులు వేసుకోవడం కాదు ముఖ్యం. తలుపులు వేసుకోవడం కాదు ముఖ్యము. Suggesting is ఇక్కడ చెప్పే సలహా, withdraw yourself from every entanglements of the world and be in the presence of the Lord totally. ఈ యొక్క లోకంలో నుండి ప్రతి ఒక్క సత్సంబంధము నుండి ప్రతి పరిస్థితుల నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకొని ప్రత్యేకపరచుకొని దేవునితో మీ సమయమును గడిపేవారుగా ఉండాలి. ఎప్పుడైనా చేశారా? ఎప్పుడైనా చేశారా? Confess it before the Lord. దాని ప్రభు ఎదుట Oh ఒప్పుకోండి. Lord, forgive. ఓ ప్రభువా I am క్షమించండి. not able to maintain that faith that I had initially. ఆరంభ దినాల్లో కలిగిన విశ్వాసమును నేను కలిగి My జీవించలేకపోతున్నాను. faith is wavering. నా యొక్క విశ్వాసము అటు ఇటు కొట్టుకుంటూ ఉంది. Depend upon Him. మీరు నిజంగా ఆయన పైన ఆధారపడితే He will never let you down. ఆయన ఎన్నడూ కూడా మిమ్మును అవమానపరిచి తగ్గించును. If you depend upon any man, మీరు మనుషుల పైన ఆధారపడినప్పుడు at the right time when you need Him more, He will not be there. ఎప్పుడైతే నిజముగా ఆయన అవసరం ఉంటుందో ఆ మనుషుడిని కనబడడు. You will be forsaken and forlorn. నీవు ఇంకా మర్చిపోయి విడిచిపెట్టబడతావు. One thing I remember in my younger days, నా యొక్క యవన దినాల్లో ఒక విషయం జ్ఞాపకం ఉంది. నేను చిన్న బాలుడిగా ఉన్నప్పుడు 5 years,
బహుశా 5 My సంవత్సరాలు. brother was 7 years. మా అన్నగారికి 7 My సంవత్సరాలు. sister was 3 years. మా అక్కగారికి 3 We సంవత్సరాలు. used to travel between Madras and Guru several times. మేము మెడ్రాస్ నుంచి గూడూరుకు అనేక సందర్భాల్లో వస్తూ వెళ్తూ ఉండేవారము. My mother was sick and admitted in the hospital in Madras. మా అమ్మగారికి కొద్దిగా బాగలేక అస్వస్థతతో మెడ్రాస్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. Passenger train shuttles between Madras and Nellore. ప్యాసింజర్ ట్రైన్ ఆ మెడ్రాస్ నెల్లూరు మధ్యలో తిరుగుతూ వెళ్తూ So it's వస్తుంది. very, you get into the compartment, get down in Guru. కాబట్టి మీరు ఆ కంపార్ట్మెంట్ నేను ఎక్కిన వెంటనే మేము గూడూరులో Somebody దిగిపోతాము. else put in the train. ఎవరో ట్రైన్ ని Then somebody else put in the train. ట్రైన్ Train లో క్షమించారు ట్రైన్ లో మమ్మల్ని ఎక్కించారు. Then we traveled and we got down at Guru. కాబట్టి మేము ప్రయాణమై గూడూరులో దిగిపోయాము. And we have to get down and cross the rails and one furlong our house. కాబట్టి మేము ఆ ట్రైన్ దిగి పట్టాలు దాగి ఒక ఫర్లాంగ్ వెళ్తే మా ఇల్లు వస్తుంది. Then we started going out. అప్పుడు మేము ట్రైన్ దిగి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు And I and my sister told my brother, నేను నా సహోదరి మా అన్నగారితో ఏమన్నామంటే Brother Ravi, రవి సహోదరుడు I పేరు. am taking pride of his name. ఆయన పేరును బట్టి ఎంతో అతిశయిస్తున్నాను. He was here in the Elim time as a servant of God. ఏలిం సమయంలో దేవుని సేవకుడిగా ఇక్కడ ఉన్నాడు. He was the blue-eyed boy of Brother Baksin. సహోదరుడు భక్సింగ్ గారికి ఎంతో ప్రియమైన వారు. He was also translating for him. అంత మాత్రమే కాదు సహోదరుడికి తర్జుమా చేసేవారు. Once he made a mistake. ఒకసారి ఒక పొరపాటు చేస్తే Public meeting, Brother Baksin asked, Ravi, sit down. అట్లా బహిరంగంగా కూడిక జరిగేటప్పుడు పొరపాటు చేసినప్పుడు కూర్చోబెట్టాడు. చెప్పలేకపోయాడు. Then he was made to sit. కూర్చోబెట్టాడు. But he was not disappointed. కానీ నిరుత్సాహపడలేదు. Because that is discipline. People should have proper understanding of the word of God. ఎందుకంటే అతిక్రమము ప్రజలు చక్కటి అవగాహనతో Then he గ్రహించాలి. continued for several years in Elim. ఆ విధంగా ఏలింలో అనేక సంవత్సరాలు కొనసాగారు. He was assisting Brother C. Dasan in the book room. సి దాసన్ గారికి బుక్ రూమ్ లో సహకారిగా ఉండేవారు. As now there is a team in book room. ఇప్పుడు బుక్ రూమ్ లో ఏ విధంగా టీం ఉందో Like that in early 60s it happened. ఆ ఆరంభ 60వ సంవత్సరాలలో ఆ విధంగా జరిగింది. Not early, late 50s. అంటే 1957 58 ఆ C. ప్రాంతంలో Dasan was in charge of the book room and Ravi was assisting him. సి దాసన్ గారు బుక్ రూమ్ ఇన్ఛార్జ్ గా ఉండేవారు. రవి సహోదరుడు సహకారిగా ఉండేవాడు. Then he was posted to Malakpet as a servant of God. మలక్పేట్ కి దేవుని యొక్క సేవకుడిగా అక్కడ And నియమించబడ్డారు. then he was sent to Premavati Peta. దాని తర్వాత ప్రేమావతి పేటకు వెళ్ళారు. Then he was sent to Uyur. దాని తర్వాత ఉయ్యూరుకి వెళ్ళారు. That is how he served the Lord. ఆ విధంగా ప్రభుని సేవిస్తొచ్చారు. So I quoted this incident to him when he was in trouble. కాబట్టి అతను సమస్యలో ఉన్నప్పుడు ఈ సందర్భాన్ని ఉదాహరణను చెప్పాను. Don't trust